ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. మీ ద్వారా అధ్యక్ష ఆటో శాఖ మంత్రుల గారికి మాకు కోరేది ఇంతకుముందే తెలియజేయడం కూడా జరిగింది అధ్యక్ష. తాండూరు నియోజకవర్గంలో బసిరాబాద్ మండలంలో నీళ్లపల్లి జలాల్పూర్ గ్రామంలో అధ్యక్ష మనకు తెలంగాణకు కర్ణాటక స్టేట్కి సరిహద్దుల్లో చాలా ఇబ్బంది వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరము పంటలు వేసుకునే టైంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు విత్తనాలు వేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత కర్ణాటక రైతులు వచ్చి దాన్ని దాన్ని చెడగొట్టడము, ఈ విధంగా పోలీస్ కేసులు కూడా చాలా అవుతా ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఒకసారి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు కూడా రివ్యూ పెట్టి అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా అది కంప్లీట్ కాలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్న ఆ ఇష్యూస్ మొత్తం సర్వే చేయించి ఎక్కడికి మన తెలంగాణకి ఎంత వస్తుందో కర్ణాటకకు ఏ విధంగా అయితే వస్తుందో ఆ రెండింటినీ కూడా క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటే అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మన వికారాబాద్లో కూడా చాలా గ్రామాలు మనకు పుల్సువాముడే కానివ్వండి, నాగసముద్రం కానివ్వండి, మదన్పల్లి కానివ్వండి, ఇలాంటివి ఫారెస్ట్ ఇష్యూలు చాలా గ్రామాల్లో ఉన్నాయి అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఇవన్నింటిని పరిష్కరించవలసిందిగా తెలియజేసుకుంటూ రోడ్ల విషయాలు అధ్యక్ష, జినుగుర్తి నుంచి తట్టెపల్లి ఆల్రెడీ రోడ్స్ శాంక్షన్ అయినాయి. ఈ ఫారెస్ట్ ఇష్యూల కొద్ది ఇష్యూ ఉన్నందుకు ఆ ఇష్యూస్ గురించి ఆగిపోతుంది అధ్యక్ష. తమ ద్వారా సుమారు ఒక 8 మంది సభ్యులు రెవెన్యూ ఫారెస్ట్ బార్డరు డిమార్కేషన్ చేసే దాంట్లో, అదే రకంగా పోడు భూములు పట్టా ఇచ్చిన దాంట్లో ఫారెస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారనే సమస్య దాంట్లో గురించి, అదే రకంగా కొన్ని ఒకళ్ళిద్దరు మెగారెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, మదన్ మోహన్ గారు అడిగారు. అదే రకంగా బాలు నాయక్ గారు, పాల్వాయి హరీష్ గారు, ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు, మురళీ నాయక్ గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు, మెగారెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వీళ్ళు అడిగిన వాటిలో ఎక్కువ రెవెన్యూ ఫారెస్టు ఈ బార్డర్కి సంబంధించిన అంశాలు గెట్టు అంటే ఫారెస్ట్ వాళ్ళ రెవెన్యూలో చూపిస్తుంటారో, రెవెన్యూ వాళ్ళ ఫారెస్ట్లో చూపిస్తున్న మాట నిజం. ఇది ప్రతి జిల్లాలో అనేక అడవి ప్రాంతాలున్న అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు 8 మంది అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి సుమారు రాష్ట్రంలో ఒక 30 నుంచి 35 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నమాట నిజం. ఈ మధ్య గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారి కొత్తగూడెం నియోజకవర్గంలోని పాలవంచ మండలంలో ఒక రేగల్ అనే విలేజ్ ఉంటుంది అధ్యక్ష. ఈ రేగల్లో కూడా సేమ్ ప్రాబ్లం. ఎప్పుడో తరతరాల నుంచి గిరిజనులు గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి పట్టా భూమి అనేది వీళ్ళ క్లైము. అక్కడ ఒక దొరలది వెనక. ఇది మాది అనేది ఎప్పుడు వీళ్ళు పంట వేసుకున్నా వాళ్ళు వచ్చి ఆ పంటని డిస్టర్బ్ చేయటం, ఆ పంట వేసుకునే ఆవిటి పడ్డ టైంలో గొడవ చేయటం జరుగుతూ ఉంది. గౌరవ సాంబశివరావు గారు అదే రకంగా స్థానిక ఆ రైతులందరూ నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత నాకు వచ్చి ఈ బాధని వెళ్ళబుచ్చుకోవటం జరిగింది. ప్రత్యక్షంగా కలెక్టర్ గారికి ఆదేశిస్తే సుమారు 426 ఎకరాలు, అది ఫారెస్ట్ లాంటి కాదు, అది ప్రభుత్వ భూమి. అంటే ప్రభుత్వ భూమి అంటే ఆనాడు ఆ దొరల భూమే, దాన్ని మనం ఇవ్వచ్చు అనేది ఫైనల్గా తేల్చడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రెవెన్యూ గ్రామాలలో గౌరవ సభ్యులు చాలా పాయింట్ వేదిక నోట్ చేసుకున్నాను. తప్పకుండా ఏ శాసనసభ్యులైతే ఈ బౌండరీలో ఏ విలేజెస్ అయితే డిస్ప్యూట్ ఉన్నాయో మీ లెటర్ హెడ్ మీద ఇచ్చినట్లయితే తప్పకుండా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా గతంలో నేను సురేఖక్క ఇద్దరం కూర్చొని చర్చించాం. వారు సూచించారు ఇటువంటి సమస్య నా జిల్లాలో నా నియోజకవర్గంలో కూడా ఉన్నది, తప్పకుండా దీన్ని పరిష్కరించాలని సూచించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు చాలా క్లియర్గా చెప్పారు. రాష్ట్రంలో సర్వేర్లు ఉండాల్సింది 892 మంది ఉండాలి యథార్థంగా. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడే నాటికి సర్వేర్లు ఉన్న సంఖ్య 242 మంది. అన్ని మండలాల్లో సర్వేలు షార్ట్ ఫాల్ ఉన్నమాట నిజం. దీని మీద ఈ రాష్ట్రంలో ఇమ్మీడియట్లీగా వీలైనంత తొందరలో 1000 మందిని సర్వేర్లను అయితే మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు.
రాబోయే 2-3 నెలలలోపు ఈ సర్వేలను ఫిల్ చేస్తే ఏవైతే ఈ బౌండరీ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి మండలానికి ఇందాక గౌరవ సహచర శాసనసభ్యులు చెప్పారు, ఆ సైజును బట్టి ఆ మండల సైజును బట్టి ఒక సర్వేరినా 2 సర్వేరినా అక్కడ అపాయింట్ చేసి తప్పకుండా న్యాయంగా అడిగే, అంటే అక్కడ సమస్య కూడా అంతే ఉంది. గ్రామాల్లో ఎప్పుడైతే ఆవిటి పడుతుందో ఇది మాదని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దుంతారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దున్నేస్తాడు లేచిన పంటని. ఏదైతే పోడు భూములు పట్టాలు ఉంటాయి, పోడు భూములు పట్టాలు ఉన్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు నీ పోడు భూమి ఏడలేదు అక్కడెక్కడో ఉందంటాడు. సమస్య ఉన్నమాట నిజం. తప్పకుండా ఈ చట్టం ఏదైతే భూభారతి అదే రకంగా 2024 రేపు చట్టం కాబోతుందో తమ సమక్షంలో ఈ చట్టంతో పాటు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైతే బౌండరీస్ ని ఫిక్స్ చేయడంతో పాటు అంతర్రాష్ట్ర బౌండరీ డిస్ప్యూట్ కూడా ఉందా, ఇందాక మనోహర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రత్యక్షంగా నేను ఆ బోర్డర్ కి ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అటు కర్ణాటకతో బోర్డర్ ప్రాబ్లం ఉన్నమాట నిజం. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఇమీడియట్లీగా అక్కడ సిఎస్ తో మాట్లాడారు. ఆ సమస్య మీద కూడా పరిష్కార మార్గంగా అక్కడ వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. దాన్ని కూడా ఆ స్టేట్ బోర్డర్ ని డిమార్కేషన్ చేసే దాంట్లో కూడా గతంలో విస్మరించిన ఈ ప్రభుత్వం ఆ సమస్యలన్నింటినీ శ్రద్ధ